వాయిదానంతరం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, ఈ నాలుగోసారి ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ విషయంలో మాట్లాడబోయే ముందర ఒకటి రెండు విషయాలు సభకు తెలియజేయదలుచుకున్నాం అధ్యక్ష. మొదటిగా ఈ రాష్ట్రం నేను మాట్లాడబోయే ముందర సభకు నా ఈ ముందు మాటలు వినిపించదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైనా సభలో మాట్లాడుతున్నప్పుడు కేవలం ఇది విమర్శ లేక ప్రభుత్వం పైన వ్యతిరేకం మాట్లాడుతున్నారనే ధోరణి కానీ, లేక ప్రభుత్వం చెప్తున్నటువంటి వివరాలు అది వాస్తవమా కాదా అని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇటుపక్షానికి అటుపక్షానికి ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఏ విధంగానైతే ఈ వచ్చినటువంటి ప్రభుత్వ పార్టీ ఉద్యమం చేసిందో, ఈ రాష్ట్రం ఏర్పాటు కావటానికి కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసింది అధ్యక్ష. ఆ విధంగా వచ్చినటువంటి ఏ ప్రభుత్వం కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు లేక వారి అభిష్టానికి లేక వారు విశ్వసించిన దానికి అనుగుణంగా కార్యక్రమం ఉండాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ప్రజల ఆకాంక్ష కొద్దీ వచ్చినటువంటి ప్రభుత్వం వారు వాళ్ళ ఆశయాలను తీర్చడానికి, వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఇచ్చిన హామీలని తీర్చి ప్రజాభిమానాన్ని పొందటానికి ప్రయత్నంలో ఉండటంలో అభ్యంతరం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఏ ఉద్దేశం కొరకు ఈ రాష్ట్రం ఏర్పాటైందో ఆ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన విధంగా జరగాలని, అందుకు అనుగుణంగా పరిపాలన అందించాలని, ప్రభుత్వం పనిచేయాలని ప్రతిపక్షం కోరటంలో తప్పులేదు అధ్యక్ష. అదేవిధంగా ఒకవేళ మేము చెప్పేటువంటి విషయాల్లో వాస్తవాలా కాదా, లేక మేము ఇచ్చే సూచనలో సరి అయినదా లేదా ప్రభుత్వ పార్టీ వారు అవగాహన చేసుకుని అందులో అర్థం ఉన్నా లేక వాస్తవం ఉన్నా వాటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించడం వారి ధర్మం. ఒకవేళ ప్రభుత్వం చెబుతున్నటువంటి అనేక విషయాల్ని ఇందులో యథార్థం ఉందా, మేము మాట్లాడినప్పుడు అడిగినప్పుడు మీరు వివరాలతో లేక మీరు అమలు చేస్తున్నటువంటి తీరులో వాస్తవాలని క్షేత్రస్థాయిలోనన్నా నిరూపించాలి. మీరు ఇచ్చేటువంటి గణాంకాలు లేక లెక్కలు లేక వాస్తవాలు వాస్తవమైందా కాదా ప్రజలు తెలుసుకొని తగినటువంటి సందర్భంలో వారు ఎవరిని విశ్వసించాలని నిర్ణయించుకుంటారు అధ్యక్ష. ఈ క్రమంలో మాట్లాడుతున్నటువంటి తీరులో కేవలం ప్రభుత్వం వైపు నుంచి మేము చెప్తున్నాం మీరు వినిపోండి అనే ధోరణి కానీ, లేక మేము చెప్తున్నాం మా మాట ఇంటరా అయినరా అని ఇటు ప్రతిపక్షం కానీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. కానీ ఈ వాస్తవాలని ప్రజలు బేరీజ్ చేయటానికి
లేక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నెరవేర్చడానికి ప్రభుత్వ పక్షంగా వారు విశ్వసించిన ప్రజలకు న్యాయం చేయటానికి ఆ ప్రయత్నంలో కొనసాగాల్సింది అధ్యక్ష. ఈ విషయాల్ని ముందుగా అర్థం చేసుకుని ఆ విధంగా సభలో డిబేట్ జరగాలి, లేక సభలో ఆ విషయాల మీద ప్రజలకు ఆలోచించాలి. ఆ విధంగా వచ్చేటువంటి యొక్క ప్రభుత్వాలకు కానీ వచ్చే యొక్క ప్రతిపక్షాలకు కానీ వారి వారి బాధ్యతని నెరవేరుస్తుందా లేదా అనే ఆ పరంపరని అందించేదానికి, ఒకవేళ మీరు ప్రభుత్వంలో ఉండవచ్చును, ప్రభుత్వం ఆ సుపరిపాలన అందిస్తుందా లేదా అనేటువంటి పరంపర, లేక ఇతరులు ప్రతిపక్షంలో ఉండొచ్చును, ప్రతిపక్ష పాత్ర వారు మాట్లాడుతున్నటువంటిది సవ్యవాన్ లేదనేటువంటిది ఆ పరంపర సాగించటానికే ఈ సభ, ఈ వేదిక ఇది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈ విషయంలో ఇది నేను ముందుగా గుర్తు చేస్తూ కేవలం అధికార పార్టీగా జరుగుతున్నటువంటి తీరు నేను ఈ బడ్జెట్లో మీకు మీ ముందు ఉంచుతాను అధ్యక్ష. దానికి ముందు ఆర్థిక మంత్రి కానీ ఇతర మంత్రులు కానీ అప్పులు తీసుకురావటం లేక అభివృద్ధి చేయటం కొరకు ఇది సవ్యమైందా కాదా అనేటువంటి ప్రశ్న. అందుకు అనుగుణంగా మీరు చెబుతున్నటువంటి ఇది అప్పులు తప్పనిసరిగా తీసుకురావాల్సిందే, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ అప్పులు ఆస్తుల్ని బేరీ చేసుకోవాలి. ఎప్పుడు ఆస్తుల కంటే అప్పులు మించితే ద్రవ్యలోటు ఏర్పడి అభివృద్ధి కుంటుపడి గందరగోళం అయ్యేటువంటి యొక్క పరిస్థితి ఉంటుంది. అది 1-2 సార్లు ఉంటే ఓకే, కొన్ని సంవత్సరాలైనా దాన్ని పూర్తి చేసేటువంటి యొక్క పరిస్థితి ఉండాలి. అంచేత ఆ అప్పులు ఆ దిశలో ఉన్నాయా లేదా అని ప్రభుత్వ పక్షం ఆలోచించుకోవాలి. అది అవుననుకుంటే మేము గమనిస్తే తప్పనిసరిగా సహకరించాలి. అది లేదంటే మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం మాకుంది. ఆ క్రమంలో మీకు దానికి ముందు మాట చెప్తున్నాను అధ్యక్ష. 1956 నుండి 94 వరకు అప్పు 100 ఉంటే ఆస్తులు 101 ఉన్నది. అంటే అసెట్స్ విలువ ఎక్కువ ఉండి ఉన్నటువంటి విషయం. 94 నుండి 2000 వరకు అప్పులు 100 ఉంటే ఆస్తులు 50 అయిపోయినాయి అధ్యక్ష. అందుకని లోటు ఏర్పడి నాటికి 2004 వచ్చేటప్పటికి 22-23 వేల కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడి ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అప్పటికి FRBM రావటం, ఆ తర్వాత నాటి ప్రభుత్వాలు అది దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం, తెచ్చిన అప్పులు ఆ తర్వాత చేసిన పని మళ్ళీ కలిపి ఇటు ఒక పక్కన అప్పులు తీర్చుకుంటూ ఆస్తులను పెంచుకుంటూ ఆ 10 సంవత్సరాల్లో 100% అప్పులుంటే 110 ఆస్తులు పెంచింది. అందుకని ఆ 10 ఏళ్ల కాలంలో మళ్ళీ తిరిగి బ్యాలెన్స్ చేసినటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఏ ప్రభుత్వమైనా ఆలోచించుకోవటానికి అర్థం అధ్యక్ష. ఇది నేను ప్రియాంబుల్ ఇస్తున్నాను అధ్యక్ష. దీంతో పాటు GDP, GSDP, ఆర్ కరెంట్ ప్రైసెస్, కాన్స్టెంట్ ప్రైసెస్ ఇవన్నీ మళ్ళీ చరివిత చరణం. గతంలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా మీరు కూడా చెప్తున్నారు. కానీ 1-2 మాత్రమే మీకు ఆ లెక్కలు అందించి డిబేట్ ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఒక్క మాటలో GSDP 2004 నుండి 14 వరకు తెలంగాణ GSDP సపరేట్ చేస్తే అది సుమారు 8-9
0.8% ఉండి నాడు గుజరాత్ కంటేనే ఎక్కున్నది అనేటువంటి విషయాన్ని గమనించాలి అధ్యక్ష. అదేవిధంగా పర్ క్యాపిటా విషయాన్ని మాట్లాడింది అధ్యక్ష. పర్ క్యాపిటా విషయంలో కూడా ఆనాటికి భారతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్ర సగటు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువనే ఉన్నది. మీరు ఎక్కువనది 158, అది 146, 103, అది సంగతి వేరు. కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రంలో 14 నాటికి భారతదేశం సగటు కంటే ఎక్కువ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఈ లెక్కలతోటి అటు ఇటు చేస్తే ఏం తక్కువ లేదు అని చెప్పడానికి మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా ఆ కరెంట్ ప్రైసెస్లో కూడా సరే, ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైస్ నాది ముందర లేదు, కాన్స్టెంట్ ప్రైస్ కూడా చెప్పినారు మీకు. 12-13లో కరెంట్ ప్రైసెస్ 11.7 ఉంటే 13-14లో 13.9 ఉన్నది, 14-15లో 13.4 ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో, 15-16లో 11.67 ఉన్నది. మీరే చెప్పింది. అంటే ఇంచుమించు దగ్గరలో ఉన్నదా లేదా అనేటువంటి విషయం అధ్యక్ష. కానీ ఒక ప్రధానమైన విషయం అధ్యక్ష, ఇందులో ఇది ఒకటే మీకు తెలియజేసి, కానీ ఈ ప్రైసెస్ అంతా మన మొత్తం సర్వీసెస్ ఇండస్ట్రీ ఇవన్నీ సంబంధించింది. దాంట్లో ప్రధానంగా మేము పదే చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉన్నదో, వ్యవసాయంలో చాలా తగ్గుకుంటూ వస్తున్నది. ఇండస్ట్రీలో సర్వీసెస్లో కొంత గ్రోత్ ఉండి, గ్రోత్ రేట్ పెరిగినా వీటిలో తగ్గుకుంటూ వస్తున్నది అనేటువంటి విషయాన్ని మేము అధ్యక్ష 2013-14లో 106 లక్షలు, సుమారు 107 లక్షల టన్నులు తెలంగాణలో ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి. పెంచేటువంటి దాంట్లో అభ్యంతరమే లేదు. అద్భుతం, గొప్ప. అవి మీరు చెప్పే మాటల్లో అన్నీ ఉన్నాయి మీరు చెప్పే మాటలు. కానీ అభివృద్ధి ఎంత జరిగింది అనేటువంటి అంశం, అది పైగా ఏం చెప్తున్నారు, ఈ అభివృద్ధి ఎక్కడికి దాటిందట, ఎల్లలు దాటింది. కానీ బడ్జెట్ మాత్రం మొత్తంగా 7 సముద్రాలు దాటింది. కానీ అభివృద్ధి ఎక్కడికి పోయిందనేటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీ అంకెలు లేక మీ బడ్జెట్ యొక్క పెరుగుదల 7 సముద్రాలు దాటున్నది. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెరుగుదల చూపించి బడ్జెట్లు పెట్టినటువంటి రాష్ట్రం మరొకటి లేదు. తెప్పించి ఈ సభ అయిపోయే లోపల మన ఆర్థిక మంత్రి గారు మాకు తెలియజేస్తే మేము అర్థం చేసుకుని, మళ్ళీ ఇట్లా మాట్లాడకూడదు, చెప్పకూడదు మీకని అర్థం చేసుకుంటాం, ఆమోదిస్తాం. ఇది వాస్తవా కాదా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. అంటే మీరు భారతదేశమే కాదు, దీనికి ఈ బడ్జెట్లో చాలా గందరగోళంగా, ప్రజల్ని భ్రమింపజేసే విధంగా, ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా, అంత అందలం ఎక్కి ఊగుతున్నట్టుగా మాత్రం అంకెల్లో ఉన్నది, బడ్జెట్లో ఉన్నది. కానీ వాస్తవాల మీద లేదు అనేటువంటి దానికి అధ్యక్ష, మీకు 14-15 కాంగ్రెస్ శ్రీహరి గారు తర్వాత మాట్లాడుతున్నారు. కాగ్ రిపోర్ట్లో 14-15లో మీరు కాగ్ సిఏజీ రిపోర్ట్ మీరు మాకు అందించినటువంటిది. ఒక్క మాట ఇది వినిపిస్తాను. నేను చెప్పిన మాట నేను కాదు, చాలామంది అంటున్నారు. బడ్జెట్ అంచనాలు అవాస్తవికంగా
వ్యయ పర్యవేక్షణ నియంత్రణ బలహీనంగా ఉన్నాయి. అవాస్తవం ఉన్నది. కాగ్ రిపోర్ట్ చెప్తున్నది, జానారెడ్డి గారు కాదు. కానీ అదేవిధంగా కాగ్ రిపోర్ట్లో ఇంకొక విషయం కూడా ఉన్నది. మనం బడ్జెట్లో ఈ 14-15లో మరి 15-16 ఏమన్నా ఎక్కిందా శ్రీహరి గారు చూసుకోవాలి. విద్యకు సాధారణ భారత రాష్ట్రాల్లో సాధారణ మనలాంటి 3 కోట్లకు పైన ఉన్న రాష్ట్రాలను చూసుకుంటే విద్యకు అతి తక్కువ పెట్టింది బీహార్ తర్వాత మన రాష్ట్రమే బడ్జెట్. ఇది అవునో కాదు, సిఏజీ రిపోర్ట్. సిఏజీ ఇది ఒకవేళ కాకపోతే మళ్ళీ వచ్చిన ఇంకో సిఏజీ రిపోర్ట్ వస్తుంది, అందులో ఏమన్నా ఎక్కువ వస్తే అది మేము స్వీకరిస్తాం అధ్యక్ష. ఇది సిఏజీ రిపోర్ట్కు సంబంధించింది అధ్యక్ష. ఇక ఇంకొక విషయం అధ్యక్ష, ఈ 15-16లో అకౌంట్స్ మాత్రం మాకు ఇచ్చినారు. కానీ మీరు మాకిచ్చిన అకౌంట్స్ వేరుగా ఉన్నాయి. కానీ ఐటీ చాలా ఫాస్ట్గా ఉండటం మూలాన ఈ మధ్య ఈ వెబ్సైట్లలో ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా అందుతుంది. అందుకని సిఏజీ వాళ్ళు ఇప్పుడు ప్రతి నెల ప్రతి సంవత్సరాంతం ముందు గత సంవత్సరం వెబ్సైట్లో పెడుతున్నారు. ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి ఆడిటెడ్ ఫిగర్స్ అన్నీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత మీరు మాత్రం ఎప్పుడు ఇస్తారు మాకంటే, ఇప్పుడు మార్చ్ ఇప్పుడు 31 కాదు, ఇవాళ 28 సాయంత్రం ఇస్తారు. బయటకు పోయినాక మాట్లాడుకోవాలి మేము. ఒకవేళ ఉంటే ఇప్పుడే ఇస్తే అది దీనికి పోలిక చేస్తే ఇప్పుడే మనకు అర్థమైపోతుంది. అయినప్పటికీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి మళ్ళొకసారి మీరు గమనించండి, మేము మాట్లాడతాం. కానీ ఆ రిపోర్టు సరి అయిందా కాదా అనేటువంటి విషయం ఇది వెబ్సైట్లో వారు అందించినటువంటి రిపోర్టు మీ ముందర దాని గురించి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇది దాంట్లో ఏమున్నదంటే అధ్యక్ష, దిస్ ఈజ్ ది వెబ్సైట్లో సిఏజీ వాళ్ళు ఇచ్చిన 15-16 రిపోర్టు. ఈ 15-16లో మీకు రెవెన్యూ రిసిప్ట్స్ సుమారు 73, అంటే రౌండ్ ఫిగర్ వేసి చెప్తున్నాను నేను, 72,882 సుమారు రెవెన్యూ రిసిప్ట్ 73 కోట్లు ఉంటుంది. ఆ తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ ఇవన్నీ కలిపి మొత్తానికి 96 కోట్లేమో మీ డిస్బర్స్మెంటు, 73 కోట్లేమో రెవెన్యూ రిసిప్ట్స్. కానీ రెవెన్యూ ఖర్చు 77,000, కాబట్టి 4,000 లోటు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మాకిచ్చిన దీంట్లో మాత్రం ఇది ప్లస్ ఉంటుంది, డెఫిసిట్ కాదు, సర్ప్లస్ ఉంటుందని ఇస్తున్నారు. ఇది రేపు కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కామెంట్ చేయటం కానీ మీరు చూసుకోవటం మేము చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైతేంది అధ్యక్ష, ఇది వాళ్ళు చూపించినటువంటిది 73 కోట్ల రెవెన్యూ, మీరు చూపించింది 76 రెవెన్యూ. టోటల్గా వాళ్ళు చూపించింది లోటు, మీరు చూపించింది సర్ప్లస్. ఈ యథార్థాలు తేలటానికి 14-15 మనకు సంకేతం ఉంది అధ్యక్ష. ఈ విషయాల్లో మీకు గుర్తు చేసేది, మీ బడ్జెట్ను చూస్తే ఏ విధంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎల్లలు దాటి ఉన్నదో మీకు చాలా కళ్ళకు గట్టినట్టుగా గుర్తు చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా మీరు బడ్జెట్ పెట్టినటువంటి విషయం
30% పెడుతున్నారు. 29, 30, 33. మీ అందరికి తెలుసు కాగ్ రిపోర్ట్లో 62,000 కోట్లు మాత్రమే 10 నెలలకు వచ్చింది. అంచేత మీరు పెట్టింది 1,00,000 కోట్లు, కానీ 38 కోట్లు షార్ట్ ఆ 10 నెలలకు. అదే ఒకవేళ మీరు యాన్యువలైజ్ చేస్తే, నేను చేసి మీకు చెప్పినాను, సుమారు అది 72 కోట్లకు అంతకు వస్తుందని. అంటే 28 కోట్లు షార్ట్. అంటే ప్రతి ఏటా 20, 25, 28 కోట్లు బడ్జెట్ అంచనా కంటే బడ్జెట్ తక్కువ ఉంటున్నది. లెక్కలైనాక అర్థమవుతుంది. అంచేత ఈ బడ్జెట్ ఎట్ట ఉన్నదా అంటే అప్పుడప్పుడు మన మిత్రులు సంబోధించినట్టుగా సందర్భం లేనటువంటి సంబంధం జాననా బెత్తడా అనే సందర్భాన్ని, కానీ అదేమి సందర్భమో కానీ ఇది జానడా బెత్తడా ఈ బడ్జెట్ అనే సందర్భంగా ఉన్నది. ఇది ఒకవేళ నేను బడ్జెట్ను గురించి సందర్భాన్ని ఇతికిస్తున్నా కానీ ఆ సందర్భాలు ఎందుకు చేసినారో అది అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా అధికార దర్పానికి సంకేతం అది. కానీ అది అధికార దర్పానికి సంకేతం. నేను మాట్లాడేది మాత్రం నిజంగా జానెడు బెత్తడు బారెడు మూరెడు బడ్జెట్ లాగా ఉన్నది అనేటువంటి చెప్పేదానికి సంకేతం. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విషయం మన ముఖ్యమంత్రి ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలని ఈ సభలో ఒకనాడు చెప్పిండు. నిన్న మొన్న మోదీ గారు చెప్పిండు. ఆ తర్వాత ఆఖరికి ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్పినాడు. ఇట్లా చూసిండ్రు మీరు అందరు దాంట్లో టీవీలో, అదే ఇక్కడ మీరు చూడలేదా? అదృష్టం కొద్దీ జరుగుతుంది కొన్ని విషయాలు అని. అంచేత అదృష్టం కొద్దీ జరుగుతాయి కొన్ని. ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఇక్కడ నుండి. అందుకని మీరు ఇది ఆలోచించుకున్నప్పుడు చాలాసార్లు మాట్లాడేటప్పుడు పరుష పదజాలాలను ఉపయోగించి కానీ అసందర్భమైనటువంటి విషయాలను ఎత్తి చూపి అధికార దర్పానికి సంకేతం చేస్తే కానీ ఇటువంటి విషయాల్లో అనేక ప్రభుత్వాలు సమాధానం చెప్పినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. బన్సీలాల్ని అవమానం చేసిన, దేవిలాల్ని అవమానం చేసిన బన్సీలాల్, తర్వాత దేవిలాల్ని బన్సీలాల్ అవమానం చేసిన విషయం హర్యానా ప్రభుత్వంలో మీరందరూ యంగిస్టర్స్కి తెలియకపోవచ్చు, చాలామందికి తెలుసు. ఆ తర్వాత జయలలితని అవమానంగా ఎవరినిచ్చిన డిఎంకే కరుణానిధి, ఆ తర్వాత కరుణానిధిని అవమానంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఆ సభలో బయట జరిగినటువంటి తీర్పు సంకేతం. అటువంటి పరిస్థితులు ఈ సభ ద్వారా కానీ బయట పార్టీల ఒరవడి ద్వారా కానీ సంస్కారయుతంగా లేక ఆ సందర్భాలను బట్టి ఒక పద్ధతిగా పోయి నూతన ఒరవడిని సృష్టించాలి ఈ రాష్ట్రంలో అని ఏదైతే ఆశిస్తున్నారో మేము నిన్న చెప్పినారు. నూతన ఒరవడిని ఈ సభలో పెట్టడానికి మేము డిసిప్లిన్ కంట్రోల్ చాలా గట్టిగా చేత నూతన ఒరవడిని పోవటానికి సభలో ఎంత డిసిప్లిన్ ఉండాలనో బయట కూడా అంతే డిసిప్లిన్ వివరించాల్సినటువంటి అవసరం ఉందని పరంపరకు ఈ సభకు చెప్పటం కాదు, రేపొద్దున వచ్చినటువంటి ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ఈ స్థానంలో కూర్చొని జానారెడ్డి గారు ఆ రోజుల్లో ఇట్లా మాట్లాడిండు, మీరు ట్యాక్స్ రెవెన్యూ 62 కోట్లు పెట్టినారు, కానీ మొన్న పేపర్లో చూసినా 45,000 కోట్ల కంటే ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూ రాదని. అది వాస్తవం కాదు వాళ్ళు చెప్పారు. మీరు లెక్కలు తెప్పించు. కానీ నేను చెప్పిన నా లెక్కల్లో 46,000 కోట్ల కంటే మీకు ఎక్కువ రాదని. ఏది మొన్న పోయిన బడ్జెట్లో. అంటే ఎగ్జాక్ట్గా ఇవాళ 46 కోట్ల కంటే మీకు పెరగటానికి వీల్లేదు ట్యాక్స్ రెవెన్యూ. అంటే ఇంత ముందు చూపుతోటి నేను మీకు తెలియజేసినాను అధ్యక్ష. అంటే ఆ 46 మీద
మీరు 46 వస్తుందని మొన్నే ఫైనాన్స్ వాళ్ళు ఏదో అంటున్నారు అన్నారు, అది వాస్తవం. ఆ 46 వచ్చినప్పుడు రియలిస్టిక్ బడ్జెట్ అంటే ఏ విధంగా ఉండాలి? 14-15% పెరుగుతుందని మీరే ఒక చోట చెప్పినారు. ఈడ మీరు చెప్పింది, నేను చెప్పింది. కానీ 15 యావరేజ్గా పెరగదు, గ్రాంట్స్ 15% పెరగదు, లేకుంటే నాన్ ట్యాక్స్లో కొన్ని పెరగదు. సరే, అన్లెస్ అమ్మితే తప్ప. ఇటువంటి పరిస్థితుల్లో మీకు గుర్తు చేసేది, అందులో మీకు 52,000 కోట్ల కంటే ఈ సంవత్సరం ఎక్కువ రాదు రెవెన్యూ ట్యాక్స్. 62 పెట్టినారు, 10,000 ఎక్కువైంది. రైట్. ఒకేసారి 26,085 లక్షలు, 27,000 కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ వస్తుందని చెప్పినారు.